మీ అబ్బాయి అమ్మ విదేశాల్లో, మీ కూతురేమో ఎక్కడున్న ఉత్సవాలు, మీరు ఎక్కడ ఉన్నారు, మీ అల్లుడేమో పార్టీ భవన్ లో ఉన్నాడు. తెలంగాణ ఉత్సవాలని, తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలని బీఆర్ఎస్ నాయకులు అవమానించారు. వారు ఏళ్ళ చేశారు. ఉత్సవాలను జరుపుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దీనికన్నా ఘోరాతి ఘోరమైన వ్యవహారం మనం ఎక్కడ చూడలేము. ఇంత అవమానకరమా? తెలంగాణ కోసమే పుట్టినప్పుడు పార్టీ అంటారే, మరి ఎక్కడ ఉత్సవాలకు ఎక్కడ రాలేదు మీరు ఎందుకు? ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్ర జిల్లా పేరు చెప్పడాయే, టెక్స్టైల్స్ లోకి వెళ్ళి ఈ పక్కన ఊరు ఉంటది, ఆ ఊరు మరో గుంటూరు అంటారు. దీనికన్నా అవమానకరం మారిగా ఉంటుందా? విదేశాల్లోకి వెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్ర భవన్ తీస్తున్నారు వీళ్ళు. కొత్తగా విల్లాగా ఉన్నారు అక్కడ, కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఏమన్నా వారి దొంగతనాలు బయటపడి వాళ్ళ మోసాలు బయటపడితే విదేశాలకు వెళ్ళి తలదాచుకుంటాం అనుకుంటారేమో. ఆ ముచ్చటం లేదు. ఆ కళలు కలకండి మీరు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర పరువుని మీలాంటి చిల్లర వ్యక్తులు ఏమి చేయలేరు.